గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నది ప్రవాహం తగ్గుముఖం పట్టింది. నిన్న ఇవాళ వర్షాలు కురవకపోవడంతో గోదావరి నీటి మట్టం ఒకంత తగ్గింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాల ప్రజలు వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. గోదావరి వరదతో ఆదిలాబాద్ జిల్లా నుంచి తూర్పు గోదావరి దాకా తెలుగు ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వరద ముంపుకు గురైన బాధితులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. వరద నీటిలో మునిగి పత్తి, కంది, సోయా పంటలు ఎక్కువగా నష్టపోయారు. భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. నిన్న రాత్రి 52.6 అడుగుల వద్దకు చేరుకున్న గోదావరి నీటి మట్టం తాజాగా 47.5 అడుగులకి దిగింది. దీంతో అధికారులు విధించిన 2వ ప్రమాద హెచ్చరికని ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక మటుకు కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఎగువన కురిసిన వర్షాల వల్ల 3 రోజులుగా ఉగ్ర రూపం దాల్చిన గోదావరమ్మ తల్లి కొద్ది మాత్రం తగ్గడం ప్రారంభమైంది. 3వ ప్రమాద హెచ్చరిక చేరువలోకి వచ్చిన గోదావరి భద్రాచలం వద్ద కొంత ఇప్పుడు తగ్గడం ప్రారంభమైంది. దాదాపు ఇప్పుడు 2వ ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకున్నారు. 48 అడుగులకు చేరడంతో 2వ ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు ఉపసంహరించుకారు. మొత్తం మీద గోదావరి ఊహించని రీతిలో ఒక్కసారిగా ఉగ్ర రూపంతో రావడంతో ఈ భద్రాచలం పరివాహక ప్రాంతంలో అటు ఎగువ భాగం ఇటు దిగువ భాగంలో మొత్తం కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా గోదావరి ఉగ్ర రూపం దాల్చిన గోదావరి ఎటువంటి ప్రమాదం లేకుండా చల్లబడుతూ కిందికి దిగువకి పెద్ద ఎత్తున వరద వెళ్తున్న పరిస్థితి. మొత్తం మీద అంటే ఇంత పెద్ద స్థాయిలో వరద గత 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి కావచ్చు, గత 2 సంవత్సరాలుగా ఎటువంటి వరద రాకుండా ఉన్న పరిస్థితి మనకు తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటు ఖమ్మం జిల్లాలో కానీ వరంగల్ జిల్లాలో కానీ దిగువన ప్రాంతాల్లో ఎటువంటి పెద్ద వర్షాలు లేకపోయినప్పటికీ ఒక్కసారిగా ఎగువన కురిసిన వర్షాల వల్ల అటు మహారాష్ట్ర సరిహద్దులో కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లాలో కురిసిన వర్షాల వల్ల భారీ ఎత్తున వరద వచ్చింది. ఈ వరద దాదాపుగా ఇప్పటి వరకు అధికారులు అంచనా వేసిన ప్రకారం మనం చూస్తున్న భద్రాచలం వద్ద గోదావరి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది 13 లక్షల క్యూసెక్ల వాటరు అతి వేగంగా కిందికి ధవళేశ్వర వద్ద సముద్రంలో కలవటానికి అతి వేగంగా వెళ్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఇప్పటి వరకు 300 టీఎంసీల నీరు సముద్రంలో కలిసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. భద్రాచలం పాల్వంచ రెవెన్యూ డివిజన్లో 9 మండలాలు, అదేవిధంగా దిగువన పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో ఇటు దాదాపు 7 ముంపు మండలాల్లో కూడా దీని ప్రభావం కనపడింది. మొత్తం మీద అంటే అంత్య పుష్కరాలు గోదావరికి గత ఏడాది ఆది పుష్కరాలు జరిగాయి. ఈసారి మళ్ళీ ఈ నెల 29 నుంచి అంత్య పుష్కరాలు జరగనున్నాయి. ఈ అంత్య పుష్కరాలు పూర్తయిన తర్వాతనే కృష్ణా పుష్కరాలు జరుగుతుంది. 2వ ప్రమాద హెచ్చరికని ఉపసంహరించుకున్నప్పటికీ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఈ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు అటు అంటే నిన్నటి వరకు రాత్రి వరకు ఇటు భద్రాచలం నుంచి వాజేడు, వెంకటాపురం, చర్ల అంటే జాతీయ రహదారి అటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జాతీయ రహదారి పైన పూర్తిగా స్తంభించిన పరిస్థితి ఉండేది. ఈ రహదారి పైన ఎక్కడికక్కడ రోడ్లపైకి నీళ్లు రావడంతో వాహనాలను నిలిచిపోయిన పరిస్థితి ఉండేది. పలు గ్రామాలకి రాకపోకలు కూడా పూర్తిగా తెగిపోయిన పరిస్థితి ఉండగా గత రాత్రి నుంచి తగ్గుదల ప్రారంభించిన నేపథ్యంలో రోడ్లపైన నీళ్లు కూడా కొంత వెనక భాగానికి వెనక్కి వెళ్ళిపోవడంతో మొత్తం కూడా జాతీయ రహదారి మళ్ళీ పునరుద్ధరణ జరిగింది. అయితే ఈ భద్రాచలం దిగువన ప్రాంతానికి వరదంతా కూడా వెళ్ళిపోతుంటుంది. అంటే రాజమండ్రి సైడ్ వెళ్ళిపోతున్న నేపథ్యంలో అటు కూనవరం, విఆర్పురం, చింతూరు, అదేవిధంగా గోదావరికి ఈవుల వైపున ఉన్న కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వాగులు వెనక్కి పోటెత్తుతున్నాయి. ఈ వాగులు పోటెత్తుంటాయి అంటే గోదావరిలో కలిసే వాగులు వెనక్కి పోటెత్తుండటంతో ఆ గ్రామాలకు కూడా నీళ్లు వచ్చే జలదిగ్బంధంలో ఏర్పడే పరిస్థితి, అంటే రవాణా సౌకర్యాలు పూర్తిగా బంద్ అయిన పరిస్థితి అటు ప్రాంతం ఏర్పడింది. మొత్తం మీద ఈ వరద తీవ్రత ఈ స్థాయిలో ఉండటంతో ఈ వరద తగ్గుముఖం పడడంతో కొంత ఈ ప్రాంతంలో అధికారులందరూ అదేవిధంగా ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ముందస్తు చర్యలు ఎటువంటి చేపట్టకపోవడంతో
ప్రజలు ఎక్కడికక్కడ ప్రజలు మాత్రమే అవసరమైన మేరకు పునరావాస కేంద్రాలకి తరలి వెళ్ళిన పరిస్థితి ఉంది. తమ ప్రాంతాలకి గుట్టల మీదకి వెళ్ళి రక్షణ చర్యలు తీసుకున్నారు. అధికార యంత్రాంగం మాత్రం ఈ గోదావరి వరదల ఈసారి వచ్చిన ఈ వరదల విషయంలో అధికార యంత్రాంగం మాత్రం నిర్లిప్తగా వ్యవహరించడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురైన పరిస్థితి. మొత్తం మీద ఈ గోదావరి ఇప్పుడు వెనక్కి తగ్గటం ప్రారంభం కావడంతో ఈ ప్రాంతంలో ముంపు ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో భూపాల్, ఎన్టీవీ.